శాంతి చర్చలు ఏదైతే ఉందో ఇది విస్తృతంగా దేశ ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఇవాళ ఇంతకుముందు నరేంద్ర మోదీ కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ మావోయిస్టు కార్యకలాపాలను మేము నివారిస్తామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అంతర్జాతీయంగా వచ్చినటువంటి పరిణామాల వల్ల బరితెగించి నిర్మూలిస్తామనేటువంటి స్థితికి వాళ్ళు ఈరోజు చేరారు. అంటే ఈరోజు ఒక దేశం నుండి అంతర్జాతీయంగా కూడా అన్ని చోట్ల ఈ యొక్క ఆధిపత్య ధోరణి ఉంది. దానిలో భాగంగానే భారతదేశంలో కూడా ఈరోజు ముఖ్యంగా ఆదివాసుల సమస్యలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉండేటువంటి సమస్యలు నేను చెప్పిందే చెప్పకుండా ఇంతకుముందు చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వనరుల మీద ఆధిపత్యం కోసం ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలను మీద దాడులు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు, ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించినటువంటి సమస్య. దీంతో పాటు మిగతా ప్రజలందరి సమస్యలు కూడా ముడిపడి ఉన్నవి. కాబట్టి ఈ పరిస్థితులలో ఈ చర్చలు అనేటువంటిది ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే ఎన్ చంద్రశేఖర్ నాకు మార్క్సిస్ట్ రాజకీయాలతోటి ప్రమేయం ఉంది. చాలా కాలంగా ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్నాను. కొంతమంది అభ్యంతరం వల్ల నేను నా సంస్థ పేరు చెప్పుకోలేకపోయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా దీనిలో పాల్పంచుకుంటూ ముందుకు పోతామని చెప్తాను.